హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ముంజా అనే హిందీ మూవీ రివ్యూ అయిపోతున్నాను అండి. ఇది వచ్చి హారర్ కామెడీ మూవీ అండి. ఇది వచ్చేసి మనకి 6 months బ్యాకే రిలీజ్ అయిందండి. అప్పుడు మనకి హిందీలో ప్లస్ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది. అందుకనే నేను మూవీ రివ్యూ అనేది ఇవ్వలేదండి. చూసినాను, చూడలేదని కాదు, మూవీ రివ్యూ లేదు. ఇప్పుడు ప్రజెంట్గా జియో స్టార్లో మనకి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. 3 languagesలో ఉంది జియో స్టార్లో మనకి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండి. ఇది వచ్చేసి బేసిక్గా హారర్ కామెడీ మూవీ అండి. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక మూవీకి వచ్చేసరికి ఈ మూవీ అనేది ఒక 1 hour 55 minutes రన్ టైం. అంటే క్లైమాక్స్లో సాంగ్ ఉంటుంది, అది తీసేసి 1 hour 55 minutes రన్ టైం ఉంటుందండి. ఇక ఎగ్జాక్ట్ పాయింట్ అయితే ఏమంటారు, అప్పట్లో మనకి మరాఠీ వాళ్ళకో మారవాడి వాళ్ళకో సంథింగ్, మారవాడి వాళ్ళకి హెయిర్ షేవ్ చేసే సెరమనీ అప్పుడు బిలో 10 years చనిపోయే వాళ్ళు ఒక బ్రహ్మరాక్షసులుగా మారతారని చెప్పి ఒకటి మూఢనమ్మకమో సంథింగ్ మేబీ ఉంటుండే. ఆ కాన్సెప్ట్ మీద ఈ మూవీ అనేది ఉందండి. ఇక ఓవరాల్గా చూస్తే మూవీ అనేది బాగుందండి. రొటీన్గా మనకి వైట్ క్లాత్ బ్లాక్ కలర్గా అది దెయ్యం వెళ్ళేటట్టు కాకుండా ఒక బ్రహ్మరాక్షసు అంటే ఒక విఎఫ్ఎక్స్ టైప్ అనుకోండి, ఒక యానిమే టైప్ అనుకోండి, అట్లా దెయ్యాన్ని అనేది క్రియేట్ చేసి చిన్నపిల్లల్ని కూడా మూవీని అట్రాక్ట్ చేసేలాగా బాగానే తీసినారండి. ఓవరాల్గా చూస్తే మూవీలో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ బాగుందండి. స్టోరీ మనకి అర్థమయ్యే విధానం బాగా చేసినారు. డైరెక్షన్ బాగుందండి. యాక్టింగ్ ప్రతి ఒక్కరు బాగానే చేసినారండి. గెస్ట్ రోల్గా సత్యరాజ్ వస్తున్నారు, ఆయన ఉన్నంత వరకు కూడా చాలా బాగానే చేసినారండి. మేబీ ఆయన డీటెయిలింగ్ అనేది పార్ట్ 2లో ఉంటుందేమో. ఈ చెప్పడం మర్చిపోయిన ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. మేబీ సత్యరాజ్ గారు డీటెయిలింగ్ అనేది పార్ట్ 2లో మనకి చెప్పబోతారేమో. ఈ మూవీ ప్లస్ పార్ట్ 1లో ఓన్లీ గెస్ట్ రోలే అనుకుంటున్నానండి నేను. ఇక విఎఫ్ఎక్స్ అదిరిపోయిందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంది. ఎమోషన్ ఫస్ట్ హాఫ్లో మనకి కొంచెం ఆ బామ్మ దగ్గర ఎమోషన్ ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. మూవీకి ఎంత ఎమోషన్ కావాలో అంత ఉంది, మూవీకి ఎంత కామెడీ కావాలో అంత ఉంది, మూవీ ఎంత భయపెట్టే సీన్స్ కావాలా అంత ఉన్నాయి. లవ్ ఉంది, ఎవ్రీథింగ్ అండి. ఫుల్ఫిల్డ్ మూవీ అండి ఇది వచ్చి. ప్లస్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే ఆ దెయ్యం అనేది కొంచెం యానిమే టైప్ ఉంటుంది అంటే అంటే చిన్నప్పుడు మనం తినిపిపోతారు, రాక్షస్ వచ్చి తీసుకెళ్ళిపోతారు సంథింగ్ అంటారు కదా, అది ఎగ్జాక్ట్గా యాప్ట్ అయ్యే మూవీ అండి. దెయ్యాన్ని చూస్తే మనకి అంతగా అనిపించదు హారర్ అని చెప్పి, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా భయపెట్టిస్తుంది అది కూడా. అదొకటి. ఇంకా పార్ట్ ఒక నెగిటివ్ ఏంటంటే అండి, పార్ట్ 2లో బ్రహ్మరాక్షసు ఉంది, అదే దెయ్యాన్ని అంతగా చూపిలేదు. మేబీ ఇంటర్వెల్ తర్వాత మేబీ పార్ట్ 2లో దాని డీటెయిలింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుందేమో, చెప్పలేమో. దీని పార్ట్ 2 కూడా ఉందని కూడా చెప్పినా కానీ మీకు ఆల్రెడీ మేబీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు. ఇది వచ్చేసి మనకి 30 crores బడ్జెట్తో వస్తే 130 crores థియేటర్లో కలెక్ట్ చేసిన ఈ మూవీ అర్థం చేసుకోండి ఎంత బాగుందో. మనకి తెలుగులో అవైలబుల్ ఉంది, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నెగిటివ్ అనేది డబ్బింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ అనేవి ఉన్నంతవరకు సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఇక బీజిఎం ప్లస్ బ్యాక్గ్రౌండ్స్కి అయితే వేరే లెవెల్ ఉంటుందండి. కొంచెం ఇంటర్వ్యూ అటు ఇటు ఉన్నా కానీ క్లైమాక్స్ 20 to 23 minutes వేరే లెవెల్ ఉంటుందండి. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అనిపించినా కానీ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ విధానంగా తీసుకెళ్తారు క్లైమాక్స్ని, అదొకటి చాలా బాగుంటుంది. ఓవరాల్గా మూవీకి నేనైతే 5కి 4.25 వరకు ఇవ్వగలుగుతాను రేటింగ్. ఇది జియో స్టార్లో మనకి అవైలబుల్ ఉంది, స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి, నచ్చితే ఒకవేళ నచ్చిందని చెప్పి కమెంట్ చేయండి. నచ్చకపోతే మీ రివ్యూ అనేది జర అటు ఇటు ఉందని చెప్తే నెక్స్ట్ వీడియోస్తో నేను మూవీ రివ్యూ అనేది జర మంచిగా చూసి ఆలోచించి ఇవ్వడానికి ట్రై చేస్తానండి. దట్స్ ఇట్ అండి. ఇక మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.